హోటల్లో దొంగతనానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. సీసీ కెమెరాల్లో కనిపించినా తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మొహానికి స్కార్ఫ్ కట్టుకున్నాడు. వేలిముద్రలు ఎక్కడా పడకుండా ఉండటానికి చేతులకు గ్లౌజులు కూడా వేసుకున్నాడు. అర్ధరాత్రి స్పాట్కు వెళ్లి ఒక రాడ్డుతో తాళం పగలగొట్టి దర్జాగా లోపలికి వెళ్ళాడు. హోటల్ విశాలంగా ఉంది. మొత్తం తిరిగాడు, అన్నీ వెతికాడు. కానీ చిల్లిగవ్వ దొరకలేదు. ఛీ, నా బతుకు, ఇంత కష్టపడి లోపలికి వస్తే ఒక్క పైసా కూడా దొరకలేదు అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ చిరాకులో తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళాడు. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఇంత పెద్ద హోటల్ పెట్టుకొని ఎందుకు తూ అన్నట్లుగా సీసీ కెమెరా ముందు ఆ దొంగ సైగలు చేశాడు. డబ్బులు ఎలాగూ దొరకలేదు. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దామని ఓపెన్ చేశాడు. అందులో వాటర్ బాటిల్ తప్ప ఏమీ లేవు. ఇక చేసేదేమీ లేక ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరాడు. ఛీ, ఇది ఒక దొంగతనమేనా అనుకున్నాడో ఏమో గాని మళ్ళీ వెనక్కి వచ్చి తన పర్సులోంచి 20 రూపాయల నోటు తీసి అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో వాటర్ బాటిల్కి డబ్బులు తీసుకో అన్నట్లుగా సీసీ కెమెరా వైపు చూస్తూ అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న హోటల్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా గురువారం ఉదయం హోటల్ యజమాని సీసీ కెమెరా ఫుటేజ్ చూశారు. సీసీ కెమెరాలో దొంగ ఆవేదన, ఫ్రస్ట్రేషన్ చూసి హోటల్ సిబ్బంది నవ్వుకున్నారు. నిజానికి హోటల్లో దోచుకోవటానికి ఏమీ లేవు కాబట్టి వీళ్ళు ఆ దొంగ చేసిన చేష్టలు చూసి నవ్వుకున్నారు. ఒకవేళ ఆ దొంగ డబ్బులేమైనా దోచుకుపోయి ఉంటే లబోదిబోమంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళేవారు.